ఏ రకంగా చేస్తుందో కానీ అందరికీ ప్రజలు కూడా అయోమయంలో ఉన్నారు. ఓకే సార్, నెక్స్ట్ మన బండారు రామ్మోహన్ గారు సీనియర్ సర్పంచ్, అదేవిధంగా ప్రముఖ విశ్లేషకులు మనతోటి ఇప్పుడు జూమ్లో ఉన్నారు. బండారు రామ్మోహన్ గారు వినపడుతుందండి? రామ్మోహన్ గారు, ఏదైతే ఇప్పుడు సురవి యాదయ్య గౌడ్ గారు అన్నట్టు గ్రామాల లోపల ఇప్పుడు బిల్లులు లేక, గ్రామాల్లో పాలన లేక అభివృద్ధి అంతా కూడా అక్కడ శూన్యంగా ఉంది అని చెప్పి అంటూ ఉన్నారు. నిజంగా కూడా అలాంటి పరిస్థితులు గ్రామాల్లో ఉన్నాయంటారు. సంవత్సరం నుంచి పాలక వర్గం లేక, సర్పంచులు లేక, వార్డు మెంబర్ లేక, ఓన్లీ సెక్రటరీలతోటి పాలన నడిపిస్తూ ఉన్నారు. ఇది ఎంతవరకు గ్రామాభివృద్ధికి సహకరిస్తూ ఉన్నారు అనుకోవచ్చు రామ్మోహన్ గారు? ప్రసన్న గారు, మీకు సమయ్య గారికి, అట్లాగే నాగయ్య గారికి, యాదయ్య గారికి, రజిరెడ్డి గారికి అందరికీ నమస్కారం. మీకు కూడా ఫోర్సైట్ టీవీ ప్రేక్షకులకు కూడా. పంచాయతీ వ్యవస్థలో వార్డు మెంబరు, సర్పంచ్, మండల ఉపాధ్యక్షుడిగా, మండల అధ్యక్షుడిగా 4 పదవులు పోటీ చేసిన వాడిని, గెలిచిన వాడిని. ఇవాళ కొంచెం పార్టీలకు అతీతంగా మాట్లాడుతున్నాం. యాదయ్య గౌడ్ గారు మాట్లాడింది కానీ నేను దాని లోతుల్లోకి వెళ్ళాను. అనవసరంగా మనకు హామీలు వీటి గురించి వెళ్ళాను కానీ పంచాయతీ ఎన్నికలు జరుగుతాయి మాట్లాడుకుందాం అంతవరకే. ఎందుకంటే పంచాయతీ ఎన్నికలు కూడా రాజకీయాలకు అతీతంగా జరుగుతాయి కాబట్టి అదే విధంగా డిబేట్ కొనసాగిద్దాం ఈరోజు. 2001 నుంచి నాగయ్య గౌడ్ గారు బాగా తెలుసు. నేను అప్పుడు అపార్డు, తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, తర్వాత తెలంగాణ రాష్ట్రం వచ్చిన టీఎస్ పార్డు ద్వారా ఇప్పటికీ ప్రతి జిల్లాలో అంటే 4 బ్యాచ్లకు ఇప్పటికీ ట్రైనింగ్ ఇచ్చినాం మేము గవర్నమెంట్ పరంగా. కనుక కొంచెం పార్టీలకు అతీతంగా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మనము సర్పంచులు ఎక్కడ కూడా పార్టీ గుర్తు మీద పోటీ చేయరు, మనకెందుకు రాజకీయాలు. అందుకని మేము సంఘం పెట్టాం. యాదయ్య గారు కూడా వచ్చారు మధ్యన. ఏది మేము ఒక స్వతంత్ర మన స్థానిక ప్రజాప్రతినిధుల సాధికారత సమాఖ్యాన్ని మొదటి నుంచి ఉంది. మరి దాని ప్రకారం వాళ్ళ డిమాండ్లతో పాటు మేము అన్ని పెట్టినా పంచాయతీ ఎన్నికలు జరపాలని. కానీ మీరు అన్నది ఒక్కసారి కొత్త కాదు ప్రసన్న. గత 100 తీసుకున్నా మన స్థానిక ప్రభుత్వాలు నిర్వీర్యం అవుతున్నాయి. 100 ఎందుకంటున్నానంటే 1935 భారత రాజ్యాంగం ఉమ్మడి మన బ్రిటిష్ కాలంలో రాజ్యాంగం రాసుకున్నప్పుడు కూడా స్థానిక ప్రభుత్వాలను గుర్తించారు. కానీ అంతకుముందు బ్రిటిష్ వాళ్ళు గుర్తించింది స్థానిక ప్రభుత్వాలకు మంచి వెలిగించారు అన్నాడు సుభాష్ చంద్రబోసు, అట్లాగే మనకు చిత్తరంజన్ దాసు, లాల్ బహదూర్ శాస్త్రి, నెహ్రూ, వెంగళరావు, పివి నరసింహారావు గారు వాళ్ళందరూ కూడా స్వాతంత్రానికి పూర్వమే స్థానిక ప్రభుత్వాలు పనిచేసిన వాళ్ళు. స్థానిక ప్రభుత్వాలు పనిచేసిన తక్కువ వాళ్ళు ఏం కాదు. కానీ భారత రాజ్యాంగం రాసుకున్నప్పుడు 2 చేసుకున్నాం మరి, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, అంటే యూనియన్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, కాంకరెంట్ లిస్టు. కానీ ప్రతిసారి 59 నుంచి ఒకసారి ఎన్నికల చరిత్ర పరిశీలిస్తే పంచాయతీరాజ్ వ్యవస్థ వచ్చినప్పటి నుంచి ప్రతిసారి 5 ఏళ్లకోసారి జరగాల్సిన ఎన్నికలు 10 ఏళ్ళు 12 ఏళ్ళు జరగకుండా ఉన్నాయి. మీరు 71 తర్వాత 81 దాకా ఎన్నికలు జరగలేదు. మళ్ళీ పంచాయతీ ఎన్నికలు 81 తర్వాత 88 దాకా జరగలేదు. ఇట్లా చూసుకుంటే 10 సార్లు జరుగుతుంది. ఏ ప్రభుత్వం ఉన్నా ప్రభుత్వాలు అన్యాయం చేస్తున్నాయి. కానీ 73, 74 రాజ్యాంగ సవరణ వచ్చినాక 73 రాజ్యాంగ సవరణ స్పష్టంగా 5 ఏళ్లకోసారి ఎన్నికలు జరపాలి. దానికి ఎన్నికల కమిషన్, దానికి ఫైనాన్స్ కమిషన్, మహిళలకు 34% సీట్లు, ఇవన్నీ రాజ్యాంగ పరంగా చట్టబద్ధంగా వచ్చినాక కూడా ఇప్పటికీ మేము 3 సార్లు కేసులు వేయాల్సి వచ్చింది. 2001లో జరిగిన ఎన్నికలు 2006లో జరగాల్సిందే కదా. 2001 తర్వాత 2006లో ఒక సంవత్సరం 6 నెలలు లేట్ అయింది. కోర్టు పోతే ఎన్నికలు జరిపారు. 2006 తర్వాత 11లో జరపాలి, అప్పుడు కూడా కోర్టుకు పోయినాం. 2012లో ఎన్నికలు జరిపారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో. 2012 నుంచి 18లో ఎన్నిక 17లో ఎన్నిక జరగాలి, అది కూడా అయిపోతే మళ్ళీ అప్పుడు కోర్టుకు పోయినాం. ఇప్పుడు కూడా 2018లో జరిగిన ఎన్నికలు, 19లో జరిగిన ఎన్నికల తర్వాత ఇప్పుడు మళ్ళీ 7 ఏళ్ళు అయిపోతుంది. ఇప్పుడు కూడా మళ్ళీ సంఘం చూస్తున్నారు. కనుక పార్టీలకు అతీతంగా అందరూ కూడా స్థానిక ప్రభుత్వాలు ఎన్నికలు జరపడానికి వెనక ముందు ఆడుతున్నారు. వాళ్ళకి ఇష్టమైన రీతిలో జరిపే ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని మనం ఖచ్చితంగా ఖండించాలి. ఇప్పుడు జరుగుతాయా లేవా? నేనైతే యాదయ్య గౌడ్ గారితో ఏకీపిస్తున్నాను. ఇప్పుడు జరగమంటున్నాను. ఈ జూన్, జూలై జరగదు. 2 రకాలుగా, ఒకటి చట్టపరంగా వాళ్ళు చేస్తున్న రిజర్వేషన్ పెంపు అనే దాని మీద చిక్కులున్నాయి. రెండోది ఎవరు కూడా జూన్ జూలైలో మనం పనుల మీద ఉంటాం, వ్యవసాయ పనుల మీద ఉంటాం. పంచాయతీ ఎన్నికలు పెట్టుకుంటారు ఎవరు కూడా. ఎప్పుడైనా అయితే ఎండాకాలం పెట్టుకుంటారు, లేకపోతే పూర్తిగా వానాకాలం వెళ్ళాక దసరా, దీపావళి వెళ్ళాక పెట్టుకుంటారు. కనుక ప్రకృతి పరంగా అట్లా ఒకటి. ఇక్కడ చట్టపరంగా నేను యాజ్ అడ్వకేట్ చెప్తున్నాను, చట్టపరంగా 2 అవరోధాలు ఉన్నాయి. ఒకటేమో 42% రిజర్వేషన్ ఇస్తా బీసీలకు అని చెప్పి కామన్ డిక్లరేషన్ చెప్పిండు. కానీ ఏమైంది చట్టపరంగా? యాక్చువల్ గా 50% ఏదైతే సీలింగ్ ఉందో సుప్రీంకోర్టు పెట్టిందో అది దాటి 2012లో మాత్రమే ఈసారి అనుమతిస్తున్నా, ఇంకొకసారి అడగొద్దు అని మన హైకోర్టే మొట్టికాయలు వేసి ఈ ఒక్కసారి కానీ అని చెప్పించింది. కనుక 2019కి వచ్చిన కేసీఆర్ చేసిండా, మళ్ళీ చేసిండా, ఎల్ఐ చేసిండు కాదు, ఎవరున్నారు ముఖ్యమంత్రి ఎవరున్నా కూడా చట్టపరంగా ఆ రిజర్వేషన్ తగ్గించాల్సి వచ్చింది. 23% తగ్గించాల్సి వచ్చింది. 34% నుంచి బీసీలకు. ఎందుకు తగ్గించాల్సి వచ్చింది బీసీలకి అంటే ఎస్సీ ఎస్టీలేమో చట్టబద్ధంగా జనాభా లెక్కలు ఉంటే కనుక
వాళ్ళకి జనాభా లెక్కలు జనాభా పెరుగుతాయి తగ్గుతాయి కనుక దాన్ని ఎవరు మార్చలేదు. రాజ్యాంగ పరంగా వాటిని మార్చడానికి వీల్లేదు. బీసీ జనాభా లెక్కలు లేవు కనుక బీసీలకు చట్టబద్ధంగా చట్టసభల్లో లేవు, కానీ స్థానిక ప్రభుత్వం రిజర్వేషన్లు ఉండగా వాళ్ళకి పెంచడానికి వీల్లేని పరిస్థితి ఉన్నది. కనుక ఏం చేశారు, మొత్తం రిజర్వేషన్లలో ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ పోగా 50% లోపటినే సీలింగ్ ఉంది కనుక దానికి అనుగుణంగానే మనకి 23% రిజర్వేషన్ ఖరారు చేయాల్సి వచ్చింది. అది పంచాయతీలు. మళ్ళీ మండలాలకు వచ్చేవరకు 22%, మున్సిపాలిటీకి వచ్చేవరకు 17%. ఎందుకంటే మున్సిపాలిటీలలో ఈ జనాభా లెక్క ఎస్సీ ఎస్టీ జనాభా ప్రకారం సీట్లు ఎక్కువైనాయి కనుక ఆటోమేటిక్ గా తగ్గించాల్సి వచ్చింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చినా మళ్ళీ కేసీఆర్ ఉన్నా అదే పరిస్థితి ఉంటుండే. కనుక ఏమైంది, వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే మన కామన్ డిక్లరేషన్ మేనిఫెస్టో పేర్కొన్నదో దాని ప్రకారం ఇవ్వాలంటే ఈ అవరోధం చట్టపరంగా 50% దాటొద్దన్నది. అది దాటాలంటే సుప్రీంకోర్టుకి వెళ్ళాలి మనం. సుప్రీంకోర్టులో కూడా ఇప్పుడు ఓ లెక్క ప్రకారం అయితే 34% 42% రిజర్వేషన్ ఇవ్వాలంటే ఈ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ పోగా మరొక 19% పెంచాల్సి వస్తుంది. అంటే ఏంటి, ఆ 50% నుంచి 70%కి పెంచితేనే వీళ్ళు సాధ్యమవుతుంది. ఈ 70% పెంచడానికి అనుమతిస్తారా అంటే మనకు తమిళనాడులో ఒక మంచి ఉదాహరణ ఉంది. 69% రిజర్వేషన్ ఇస్తున్నారు మొత్తం కలిపి, అన్ని కలిపి. మిగతా 31 ఇతర వర్గాలకు ఉన్నాయి. అటువంటి అప్పుడు గతంలో సుప్రీంకోర్టు ద్వారా వాళ్ళు 9th షెడ్యూల్లో దాన్ని పెట్టి సుప్రీంకోర్టు కూడా ఆ అధికారాలు లేకుండా చేయడం వల్ల అక్కడ సాధ్యమైంది. మనం ఆ ప్రయత్నం చేస్తున్నాం. అంటే ఇంతవరకు సుప్రీంకోర్టులో కేసు వేయలే, మనం ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. అక్కడ బీజేపీ ప్రభుత్వం ఏమంటుంది, మీరు మన జనాభా లెక్కలు చేసిన దానిలో 2 అవరోధాలు ఉన్నాయి మాకు, మీరు చేసిన పని తప్పు, మీరు బీసీ రిజర్వేషన్ అంటే బీసీ యొక్క జనాభా లెక్కలే తప్పు చేసిండ్రు. గతంలో కాంగ్రెస్ పార్టీ చేసిన, గతంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో 2014లో సమగ్ర సర్వే ఒకటి చేసింది కదా, దానిలో ముస్లిం బీసీలు హిందూ బీసీలను ఎక్కడ చూపించలేదు. మీరు ఇవాళ బీసీలను 2 వర్గాలు చేసి, హిందూ బీసీలు ముస్లిం బీసీలు అన్నారు, బట్ క్రిస్టియన్ బీసీలు ఎటుపోయింది కనుక బీసీలను 2 వర్గీకరణ చేసింది కనుక మతపరంగా బీసీ చెల్లదు కనుక మేము అంగీకరించామని బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో అంటుంది. స్పష్టంగా వాళ్ళు చెప్పింది, మేము రిజెక్ట్ చేస్తున్నాం, ఈ బిల్లు అమలు కాదు, ఆమోదించమంటున్నారు పార్లమెంట్ ద్వారా. ఇప్పుడు ఏం చేయాలి, చట్టపరమైన చిక్కులు పరిష్కరించుకోకుండా మీరు ఎన్నికలు పెట్టే ప్రయత్నం చేస్తే ఒకటి ఉన్నది మార్గం. మీరు చెప్పింది ప్రసన్న మన యాదయ్య గారిని అడిగారు కదా, దాన్ని కూడా చెప్తాను నేను. ఇప్పుడు ఏమైందంటే చట్టపరంగా కాకుండా మేము పార్టీ పరంగా ఇస్తున్నామని పార్టీ ఫిరాయించారు. నేనేమంటా, చట్టపరంగా ఇచ్చి పార్టీ పరంగా ఇస్తే ఇంకో పార్టీ వాటి ఇంతకుముందు ఒక రెడ్డి ఒక ఓసీ ఒక బీసీతో పోటీ చేస్తే ఎవరు గెలుస్తారు, అర్ధబలం అంగబలం ఎవరికి ఉంటుంది కనుక వాళ్ళు గెలుస్తారు. చట్టపరంగా 2 బీసీ పోటీ పడ్డప్పుడు అది వేరు, కానీ ఒక బీసీ ఇంకొక వర్గం పోటీ పడ్డప్పుడు కష్టం అవుతుంది కదా. కనుక అది వీళ్ళు చెప్పినా కూడా అది పెద్దగా పనికిరాని విషయం అవుతుంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చేయాల్సిన పని ఏంటంటే, సరే రేపా ఎల్లుండా వచ్చే దీపావళి వెళ్ళినాకనా కానీ మొదలు చేయాల్సిన పని పార్లమెంట్ లో చట్టం ప్రవేశపెట్టాలి, చేయాలి. కానీ దానికి అవరోధాలు ఏంటంటే, మేము ఎట్లా జనాభా లెక్కలు చేస్తున్నాం, ఆ జనాభా లెక్కల కులగణన చేస్తున్నాం, అప్పుడు చూసుకుందాం పోనీ కేంద్ర ప్రభుత్వం అంటది. దీన్ని బట్టి ఏమైంది 2027 దాకా పోయినట్టేనా? అందుకని నా విజ్ఞప్తి ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వానికి, మీరు శశవిష పెట్టుకోకండి, 42% రిజర్వేషన్లు అనే దాన్ని పెట్టుకోకండి. ఉన్నదాన్ని గతంలో ఉన్న రిజర్వేషన్ అమలు చేస్తూ వెంటనే ఎన్నికలు జరపాలి. ప్రజాపాలన కుంటుపడ్డది, ఇవాళ మురికి కూపాలుగా మారిపోయినాయి. సర్పంచులు పాత బిల్లులు పక్కన పెట్టి, పాత బిల్లులు ఎట్లా వస్తాయో కొత్తగా పనులు చేయాలంటే ఏం రూపాయి కూడా లేని పరిస్థితి వచ్చింది. ఎవరైనా మంత్రులు ఎవరైనా వస్తే సున్నం పోయడానికి కూడా డబ్బులు లేని పరిస్థితి వస్తుంది. పూర్తిగా పంచాయతీలు కునారీలు పోయినాయి. పంచాయతీ పాలన కునారీలు పోతే మిగతా అంతా పోతుంది. గ్రామాలు బాగుంటాయి కదా మీది. ఇంకోటి కరోనా ఎపిడమిక్స్ కూడా మండి వస్తున్నది. వచ్చే ప్రయత్నం వస్తే పారిశుద్ధ్యం లోపిస్తే మరి గ్రామాల్లో కూడా కరోనా వచ్చే ప్రమాదం. ఇప్పటికే 14 నమోదైంది, దేశవ్యాప్తంగా 10,000 కేసులు నమోదయ్యి అంటున్నారు. కనుక ఇప్పుడైనా సరే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించింది, రేపు పొద్దున 42% రిజర్వేషన్ అమలు అవుతుందా కాదా ఇవి పెట్టకండి. ఇట్లా ఉన్నది కనుక మీరు రేపు ఇప్పుడు కాకుండా జూలై కాకుండా కనీసం దీపావళి తర్వాత ఎలక్షన్స్ పెట్టి వీలైనంత త్వరగా ప్రజాపాలన పునరుద్ధరించండి. ఒకటే కాదు, మీరు 16 నెలలుగా పంచాయతీ సర్పంచులు ఖాళీ ఉన్నారు, సంవత్సరంగా మున్సిపాలిటీలు ఖాళీ ఉన్నాయి, మండల పరిషత్తులు ఖాళీ ఉన్నాయి, జిల్లా పరిషత్తులు ఖాళీ ఉన్నాయి. అది కూడా సంవత్సరం జూన్లో పోయిన. అందుకనే ఇప్పటికైనా సరే స్థానిక ప్రభుత్వాలంటే ఇంత అలుసా. ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికలు సక్రమంగా జరుగుతాయి, ఎమ్మెల్యే ఎన్నికలు సక్రమంగా జరుగుతాయి, ఎంపీ ఎన్నికలు సక్రమంగా జరుగుతాయి. దీనికి ఎందుకు అడ్డం వస్తుంది అంటే రాజ్యాంగం లేదు, చట్టం లేదా కనుక కోర్టు మళ్ళీ మేము వెళ్లాల్సి ఉందా అంటే మేమైతే మా సంఘటన నిర్ణయించుకున్నాం. ఈ జూలై లోపల జరగకపోతే హైకోర్టుకు వెళ్తున్నాం. ఖచ్చితంగా ఎన్నికలు జరపాలని ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం.